ఎన్నికలు వస్తుంటే రోజుకొక అంశం మనం చూస్తూనే ఉన్నాం. ఆశ్చర్యకరం ఏంటంటే నిన్న భారతదేశ సుప్రీంకోర్టు రామోజీరావు గారు ఈ రాష్ట్రంలో, అంటే ఈ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా కూర్చున్నా ఎక్కడైనా సరే ఆయన చాలా నీతిపరుడుగా మనందరికీ కూడా నీతులు వర్లిస్తూ, లేకపోయేటైతే శుద్ధులు చెప్తూ, అసలు ఎట్లా ఉండాలి, మనమంతా ఎట్లా ఓటేయాలి, ఎట్లా ఎవరిని ఎన్నుకోవాలి, ఇవన్నీ కూడా పాపం మనకి రోజు చెప్పేటువంటి సత్య హరిశ్చంద్రుడి మీద ఒక కేసు సుప్రీంకోర్టులో మార్గదర్శి ఈ ఫైనాన్షియర్స్ దాని మీదట ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసినటువంటి కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మొట్టమొదటి అంటే చివరి రోజు ఆంధ్రప్రదేశ్ విడిపోయి అమరావతికి హైకోర్టు వచ్చేటువంటి చివరి రోజున 2018 31/12 ఆయన మీద ఉన్నటువంటి కేసుని కొట్టివేయటం జరిగింది. అది రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు